వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఫైబర్ నెట్ కేసులో ఇప్పుడు కీలక ఊరట లభించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో సిఐడి నమోదు చేసిన ఈ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు గురువారం పూర్తిగా కొట్టేసింది. మరి ఈ కేసులో నిందితులుగా ఉన్న చంద్రబాబుతో పాటు మిగతా అందరికీ క్లీన్ చిట్ ఇస్తూ తుది తీర్పు వెలువడించింది. మరి ఈ తీర్పుతో చంద్రబాబుపై గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఆరోపణలకు న్యాయస్థానం తెరదించిందనే భావన కూడా వ్యక్తమవుతోంది. ఫైబర్ నెట్ కేసు విచారణ చివరి దశకు చేరుకున్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అసలు ఫిర్యాదుదారుడుగా ఉన్నారు కార్పొరేషన్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి. అయితే ఆ ఫిర్యాదుదారుడిగా ఉన్న ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండీ మధుసూదన్ రెడ్డి ప్రాజెక్టు వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేస్తూ కూడా కేసుని వెనక్కి తీసుకుంటున్నట్లు, అంటే ఉపసంహరించుకున్నట్లుగా గత నెల 24న కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరి ఇదే టైంలో ప్రస్తుతం ఎండీగా కొనసాగుతున్న గీతాంజలి శర్మ కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదని మరొక అఫిడవిట్ సమర్పించటమే కేసు దిశని పూర్తిగా మార్చిందని చెప్పొచ్చు. దీంతో ప్రభుత్వానికి ఏ నష్టం లేదన్న వాదనకి బలం చేకూరింది. వాస్తవానికి 2014 నుంచి 19 మధ్య కాలంలో అమలైన ఫైబర్ నెట్ ప్రాజెక్టులలో నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కేటాయించారని ఈ కేసు వచ్చింది. మరి దీనివల్ల ప్రభుత్వానికి 114 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ అప్పటి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న టైంలో సిఐడితో సహా ఈ కేసు నమోదు చేయించింది. ఇందులో చంద్రబాబు నాయుడిని 25వ నిందితుడిగా చేర్చగా అప్పటి కార్పొరేషన్ చైర్మన్ అయిన వేమూరి హరికృష్ణ, అప్పటి ఎండీ సాంబశివరావు తదితరులు కూడా నిందితులుగా పేర్కొన్నారు. మరి ఈ కేసు అప్పట్లో రాజకీయంగా పెద్ద చర్చకే దారితీసింది. అయితే తీర్పు వెలువడబోతున్న నేపథ్యంలో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి కోర్టును ఆశ్రయించి ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. తన వాదనలు కూడా వినాలని, కేసును ఉపసంహరించుకునే విషయంలో అభ్యంతరం ఉంది నాకైతే అని కోర్టును కూడా కోరారు. అయితే ఈ పిటిషన్ కూడా విచారణార్హత లేదని స్పష్టం చేసిన న్యాయమూర్తి పి భాస్కర్ రావు దాన్ని తిరస్కరించడం జరిగింది. అనంతరం ఇప్పుడు వెంటనే ఫైబర్ నెట్ ప్రధాన కేసును కూడా కొట్టేస్తూ తుది తీర్పు ఇచ్చారు. మరి ఈ కేసు మొదటి నుంచే రాజకీయ కక్ష సాధింపులో భాగంగా పెట్టిందని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. చంద్రబాబును టార్గెట్ చేసుకుని అప్పటి వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని, అధికార దుర్వినియోగం జరిగిందని కూడా టీడీపీ నేతలు పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆ వాదనలకు మరింత బలం చేకూరిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తానికి ఫైబర్ నెట్ కేసు కొట్టివేతతో చంద్రబాబు నాయుడికి న్యాయపరంగా మాత్రమే కాదు, రాజకీయంగా పెద్ద ప్లస్, పెద్ద ఊరటనే చెప్పాలి. మరి ఈ తీర్పు రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది మాత్రం ఆసక్తిగా మారింది. మరి మీరేమంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.